మంచి ఆరంభంతో ప్రారంభమైన మనిషి జీవితం మార్పు వచ్చిన తర్వాత అది ముగింపుకొచ్చే సమయానికి, అంటే భవిష్యత్తులో అది భవిష్యత్తు చివరి కాలాల్లోకి వచ్చినప్పటికీ అది సురక్షితంగా ఆ జ్ఞానంలో కొనసాగాడంటే అదే జ్ఞానంలో అతను భవిష్యత్తు ఏమైందంటే చివరి వరకు విశ్వాసంగా దేవునికి ఉండలేకపోయాడు. ఆరంభం ఎలా ఉంది? చాలా అస్సలు మనం ఆరంభ దినాలు మనం ఎలా ఉన్నాయి? బాప్తిసం తీసుకున్న తొలినాళ్ళలో మన జీవితం ఎలా ఉంటుంది? దేవుడంటే రాత్రి పగలు మన కుటుంబంలో మన కుటుంబ ప్రార్థన, ఆఖరికి చర్చిలో జరిగే స్త్రీల ప్రార్థన, మిగతా అన్నిటిలోనూ మనం ముందుండి ప్రతీదీ ఇది దేవుని సన్నిధిలో నుండి మనం చేసే కార్యక్రమం ప్రతిదీ దేవుడు వింటాడు. నా కుటుంబంలో ఏ సమస్య వచ్చినా దేవుడి మీద ఆనుకున్నాను, దేవుడు ఇది చేస్తాడు, దేవుడు నన్ను స్థిరపరుస్తాడు. ఒకానొక సమయంలో ఈ కన్నీళ్ళు, ఈ దుఃఖం, ఈ విచారం ఒకరోజు కొట్టివేయబడతాయి. అలా ఎన్నోసార్లు సన్నిధిలో ప్రార్థించిన విషయాలు మనకు తెలుసు. అది మనుషులకి వ్యక్తిగతంగా కనుపరచకపోవచ్చు, కానీ మన హృదయాల్లో ఆ బాధ ఉంటుంది. ఏంటి, నా కుటుంబం ఎలా విచ్ఛిన్నమైపోతానికి కారణం ఏంటి? నా జీవితం, నా కష్టార్జితం నా పిల్లలు తినకపోవడానికి కారణం ఏంటి? నా కుటుంబాన్ని నేను పోషించుకోవటానికి ఎందుకు కష్టతరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి? ఎక్కడికి వెళ్ళాలి? నేను నమ్ముకున్నది నిన్నే కదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏమండి? ఎందుకంటే మంచి ఆరంభం చివరకు వచ్చినప్పటికీ జాగ్రత్తల మధ్యలో విశ్వాసంలో తడబాట్లు జరుగుతున్నాయండి.